పెళ్లైన కొత్తలో దాంపత్య జీవితం బాగానే ఉన్నా ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. అయితే పెళ్లైన వెంటనే విడిపోయిన వారు కొందరుంటే ఏళ్ల తర్వాత దూరమవుతున్న వారు కూడా ఉన్నారు. ఈ విడాకులు, భరణం చెల్లింపు కేసులు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. వైవాహిక జీవితంలో నమ్మక ద్రోహం జరిగితే చట్టం ఎలా స్పందిస్తుందనే దానిపై తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త మోపిన ఆరోపణల్లో నిజానిజాలను ముందే పరిశీలించి పూర్తిగా విచారణ జరిపిన తర్వాతే ఆమెకు మధ్యంతర భరణం మంజూరు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ విచారణలో ఆమె నిజంగానే వివాహేతర సంబంధం కొనసాగించినట్లు రుజువైతే మలి విడత భరణాలు పొందేందుకు పూర్తిగా అనర్హురాలవుతుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. భర్త చేసిన వివాహేతర సంబంధం ఆరోపణలపై విచారణను కేసు చివరి దశలో జరుపుతామని క్రింది కోర్టులు చెప్పడం సరికాదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భారతీయ నాగరిక సురక్ష సంహితలోని భరణం నిబంధనలను కోర్టు ప్రత్యేకంగా గుర్తు చేసింది. చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పుడు వాటిని ముందే పరిశీలించకుండా భరణం మంజూరు చేయడం న్యాయసమ్మతం కాదని స్పష్టం చేసింది. పుట్టింటికి వెళ్లిపోయిన భార్యకు మధ్యంతర భరణం ఇస్తూ ఉదయ్పూర్ కోర్టు, ఆ తర్వాత రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను బాధితుడైన భర్త సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం ముందుగా ఆరోపణలపై విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ భర్తకు ఊరటనిచ్చింది. ఈ తీర్పు ప్రకారం భార్యపై ఆరోపణలు రుజువైతే భరణంతో పాటు కేసు విచారణకయ్యే ఖర్చులను కూడా భర్త నుంచి ఇప్పించే హక్కు ఆమెకు ఉండదని తేలింది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తాజా తీర్పుపై పురుషుల హక్కుల సంఘాలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తప్పు చేయకపోయినా గతంలో భరణం చెల్లించాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు నిజాలు నిరూపించుకునే అవకాశం దక్కిందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ తీర్పు మహిళల భద్రత, కుటుంబ చట్టాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా వైవాహిక వివాదాల కేసుల్లో ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలవనుంది.